మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ టైగర్ ఆడపులి. అటువంటి పులికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2-3 చురకలు అంటించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇంపోర్ట్ అవుతున్న వ్యక్తుల గురించి, వాళ్ళను శరణార్థులుగా ఈమె భావించి, ఎవరు మమతా బెనర్జీ భావించి వాళ్లకు ఇండియాలో ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఇండియాకు సంబంధించిన పౌరసత్వం కేటాయించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడింది. అటువంటి సందర్భంలో ఈమెకు మమతా బెనర్జీకి కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పింది. శరణార్థుల అంశం అనేది కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ అంశము, వాళ్లకు ఇవ్వాలా వద్దా అనేది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అందులో రాష్ట్ర ప్రభుత్వంగా ఉన్న మీరు ఎటువంటి జోక్యం చేసుకోవద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం క్లియర్గా ఈరోజు తన వైఖరిని ఆమెకు వెల్లడించింది. అయినా సరే ఆమె ఏమాత్రం తగ్గకుండా కేంద్ర ప్రభుత్వానికి ధిక్కార స్వరం వినిపిస్తూ ఖచ్చితంగా శరణార్థుల వైపు నేను నిలబడతా అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ మధ్యలోనే మనం చూసినాం, ఒక దుండగుడు తన ఇంట్లో నుంచి సొరంగం డైరెక్ట్ బంగ్లాదేశ్కు పెట్టి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి బంగారము, మన దగ్గర ఉన్న బంగారాన్ని మొత్తం బంగ్లాదేశ్కు ఆ సొరంగం గుండా ఇంపోర్ట్ దొంగతనం చేస్తున్నాడు. పట్టుబడ్డాడు పోలీస్ వాళ్లకు. ఆ తర్వాత బెడ్రూమ్ చెక్ చేసారు. బెడ్రూమ్లో ఒక రూమ్లోకి వెళ్ళి గుంత అక్కడ మొదలై అవతలికి వెళ్ళిపోయింది. ఇట్లా మనం ఎన్నో విషయాలను చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ నుంచి ఇంకా ఎన్ని పొక్కలు బొర్రెలు మన ఇండియాకు ఉన్నాయో అనేది వెతకాల్సిన అవసరం ఉంది. అట్లా బార్డర్ వెంట ఉన్న ఇండ్లను మొత్తం సౌదా చేయాల్సిన అవసరం ఉంది. ఈ మమతా బెనర్జీ మాటలు వింటుంటే ఏమనే ప్రోత్సహిస్తుందా ఏంది బంగ్లాదేశ్ వాళ్ళను మన దగ్గరికి ఇంపోర్ట్ చేయడానికని అనుమానాలు రాకపోలేదు. బంగ్లాదేశ్ మనని ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి ఇదివరకే తెలుసు. 5 రూపాయల కాయిన్ల మోసం చేసింది. సేమ్ ఆ 5 రూపాయల కాయిన్స్ ఎట్లయితే మోసం చేసి బ్లేడ్ పరిశ్రమను నిర్మించుకుందో బంగ్లాదేశ్, ఇప్పుడు కూడా కొత్త విధానాల కోసం, బంగారం కోసం, ఆర్థికంగా దెబ్బతీయడం కోసం పాకిస్తాన్తో చేతులు కలిపి మన పైన తూర్పు సైడ్ నుంచి ఒత్తిడి తేవడం కోసం ఎన్నో రకాల భారతదేశానికి ఇబ్బందులు కలిగించే చర్యలు చేపడుతున్నప్పుడు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న గట్టిగా వాళ్ళను నివారించాల్సింది పోయి వాళ్లకు శరణార్థులుగా భావించి ఆశ్రయం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ముందు ఈ సవాల్ని ఉంచడం అనేది దురదృష్టకరంగా భావించాలి. మమతా బెనర్జీకి పడ్డ తిట్లు మంచివే. ఈమెకు ఒక్కదానికి గట్టిగా తిట్లు పడితే ఇంకా నార్త్ ఈశాన్యం సైడ్ ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా మెలకు వచ్చి ఏ ఒక్కరు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడరు.